హలో గైస్, ప్లీజ్ వెల్కమ్ టు భారతి కార్టూన్ క్రియేషన్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పైనే. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చేసాను. మన భారతదేశం సాంప్రదాయానికి, నాగరికతకు పుట్టినిల్లు. ఇందులో ఎన్నో గ్రంథాలు, ఉపనిషత్తులు, కళాఖండాలు మరియు ఎన్నో ప్రసిద్ధి చెందిన గుడులు, గోపురాలు మరియు రామాయణ, మహాభారత వంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం. అయితే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, సుబ్రహ్మణ్య స్వామి గుడికి మనం ఎప్పుడైనా వెళ్తే కేవలం విగ్రహ రూపంలోనే కాకుండా మనకి జంట నాగుల రూపంలో కూడా దర్శనమిస్తాడు. అయితే అసలు సుబ్రహ్మణ్య స్వామికి నాగులకి మధ్య సంబంధం ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి నాగరూపంలో ఎందుకు మారాడు? నాగరూపంలో మారిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశాడు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. నేనైతే ఈ విషయాన్ని వివిధ గ్రంథాల నుంచి మరియు స్టోరీల నుండి తీసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇందులో ఎటువంటి తప్పప్పులున్నా మన్నిస్తారని ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. సుబ్రహ్మణ్య స్వామి నాగరూపం ఎందుకు ధరించాడంటే, ఒకప్పుడు భూలోకంలో పాముల బేడద మరీ భయంకరంగా మారింది. వారు విషాన్ని దుష్టుల కోసం మాత్రమే కాకుండా నిర్దోషుల మీద కూడా ప్రయోగించసాగారు. ఇది భూమికి ముప్పుగా మారింది. క్రమేపీ జనాభా తగ్గుతూ వస్తుంది. కేవలం పాములు విషాన్ని దుష్టుల మీద మాత్రమే చల్లాలి, కానీ అమాయక ప్రజల మీద కూడా చల్లడం వల్ల ఆ విషాన్ని తాగిన అమాయక ప్రజలు కూడా క్రమేపీ చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న దేవతలందరూ కలిసి ఈ పాములకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని, అయితే బుద్ధి చెప్పడం దేవతలకు సాధ్యం కాదని, ఆ మహాశివుడికి మాత్రమే ఇది సాధ్యమని దేవతలందరూ కలిసి ఆ భోళాశంకరుడు, కరుణామయుడు అయినటువంటి మహాశివుడిని కలిసి ఈ విషయం విన్నవిస్తారు. ఓ దేవా, ఈ భూమి మీద ఈ నాగుల బెడద మరీ ఎక్కువగా మారింది. వారు కేవలం దుష్టుల కోసం మాత్రమే కాకుండా నిర్దోషుల మీద కూడా తమ విషాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది భూమికి ముప్పుగా మారింది. వాటి వల్ల అమాయకపు ప్రజలు కూడా మరణిస్తున్నారు. దీనికి మీరే ఏదైనా ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించండి స్వామి అని వేడుకుంటారు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న మహాశివుడు దీనికి ఏదైనా ఒక చక్కటి మార్గాన్ని ఉపదేశించాలని బాగా ఆలోచించి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి మహాశివుడు, భూమి మీద నాగుల బేడద మరీ ఎక్కువగా మారింది. నువ్వు వెళ్ళి వాసుకిని కలిసి తను నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు వాసుకి బోధించి భూమి మీద నిర్దోషులకు మాత్రమే శిక్షించి అమాయకులైనటువంటి ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉందని ఆ బాధ్యతను మహాశివుడు సుబ్రహ్మణ్య స్వామికి అప్పగిస్తాడు. విషయాన్ని తెలుసుకున్న సుబ్రహ్మణ్య స్వామి వెంటనే తండ్రికి నమస్కరించి తండ్రి ఆజ్ఞ మేరకు భూలోకానికి బయలుదేరుతాడు. భూమి మీదకి వెళ్ళిన సుబ్రహ్మణ్య స్వామి నాగుల రాజు అయినటువంటి వాసుకిని కలిసి వాసుకి మరియు నాగులు చేస్తున్నటువంటి ఈ అన్యాయాల్ని, అక్రమాల్ని కూడా వాసుకి సరైన విధంగా బోధించి నాగులు ఎటువంటి ధర్మ మార్గంలో నడవాలో బోధించి అతనికి చక్కని ధర్మపదంపై నడిపించేలా చేస్తాడు. అంతేకాకుండా మన స్వామి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా తనే సర్పరూపం దాల్చి ధర్మపదంపై నడిపించి మిగతా నాగులందరినీ కూడా అదే ధర్మపదంపై నడిపించాలని తనే మారుతాడు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఒక స్టోరీ. అలాగే మనం ఇంకొక కథ చెప్పుకున్నట్టయితే